శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజే క్షీరాబ్ది ద్వాదశి, పైగా ఆదివారం. పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని సోదరులతో కలిసి ద్వైతీవనంలో ఉండగా అక్కడకు అనేక మంది ఋషులతో కలిసి వ్యాస మహర్షి వస్తాడు. అలా వచ్చినటువంటి ఆ మహర్షిని చూసి ధర్మరాజు ఋషులందరికీ కూడా సకల మర్యాదలు చేసి వారందరినీ కూర్చోబెట్టి తాను కూడా వారి ఆజ్ఞను పొంది కూర్చుని కొంతసేపు వారితో ముచ్చటించిన తరువాత ధర్మరాజు వ్యాస మహర్షితో, స్వామి, మీరు ధర్మాలను ఉపదేశించదగినటువంటి మహానుభావులు. మీకు తెలియనటువంటి ధర్మ సూక్ష్మములు ఏమీ లేవు. మనుషులకు సర్వ కామ్యములు ఏ ఉపాయం చేత సిద్ధిస్తాయో సెలవివ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి, నాయనా, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయమునే పూర్వం నాటు మహర్షి బ్రహ్మను అడగ్గా సర్వ కామ్యాలను ప్రసాదించేటటువంటి 2 వ్రతాల గురించి చెప్తాను. అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కార్తీక శుక్ల ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాలసముద్రంలో యోగనిద్ర నుండి లేచినటువంటి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనంలోకి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశారు. అదేమిటి అంటే, ఏ మానవుడైనా కానీ ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేచేస్తున్నటువంటి సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసీ పూజ చేసి తులసీ కథను విని భక్తితో దీపదానం చేసిన వారు సర్వ పాపాలను విడి నా సాహిత్యాన్ని పొందుతారని చెబుతాడు. అందుకే అంతటి పుణ్యవ్రతాన్ని గురించి ఇప్పుడు మీరు కూడా ఆచరించండి అని చెబుతాడు. వ్యాస మహర్షి ఆ విధంగా చెప్పిన తరువాత ఆ వ్రతం చేసేవారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం కానీ దానం కానీ పూజ కానీ చేయవచ్చు. అధిక ఫలితాన్ని పొందుతారు. క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తమైనటువంటి మురళి చేత కీర్తింపబడుతున్నటువంటి పరమేశ్వరుడు అయినటువంటి నారాయణుడు ఎక్కడ నివాసం ఉంటాడో అలాంటి బృందావనమందు పూజానీయుడైనటువంటి ఆ నిత్యుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తులసి సన్నిహితుడై శ్రీమన్నారాయణుల వారిని బ్రహ్మాది సమస్త దేవతలను భక్తి యుక్తులతో పూజించాలి. కాబట్టి మానవ మాత్రుడు ఎవరైనా కానీ ఈ వ్రతం చేస్తే సమస్త పాపాలు నశించి విష్ణు సాహిత్యం పొందుతారు. శ్రీ మహావిష్ణువు వశిష్ఠాది మునుల చేత నానావిధ స్తోత్రపూర్వకంగా తులసీవనమునందు పూజింపబడుతూ ఉంటాడు. ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనమందు ఎవరైతే సహితంగా విష్ణువును పూజిస్తారో వారు సర్వపాపాలను పోగొట్టుకుని విష్ణు సాహిత్యాన్ని పొందుతారు. మునీశ్వరుడైన, యక్షులైన, నారదులైన ఇలా మొదలైన వారు కూడా సమస్త పాపాలు నశించును. బృందావనంలో సన్నిహితుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణ వారికి పూజ చేస్తూ పవిత్రులయ్యారు. ఈ రోజున తులసి సహితమైనటువంటి విష్ణువును పూజించిన వారికి పత్తి పోగు వలె నశించిపోతాయి. పాపాలన్నీ కూడా ఈ రోజున స్వామిని తులసితో పూజించిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయి. దేవతలు, గంధర్వులు, ఋషులు మొదలైన వారందరూ కూడా బృందావనమందు సన్నిహితుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి సహితుడైనటువంటి నారాయణమూర్తిని ఎవరైతే పూజించకుండా ఉంటారో అటువంటి మానవుడు కోటి జన్మాలు పాపిగా, చండాలుడిగా పుడతాడు. ఈ రోజున బృందావనమందు శ్రీ మహావిష్ణువును శ్రద్ధగా భక్తితో పూజించినట్లయితే బ్రహ్మహత్య మహాపాపాలు కూడా పూర్తిగా తొలగిపోయి అనేక పుణ్య ఫలితాలు పొందుతారు. ఈ విధంగా చెబుతూ ఉన్నటువంటి వ్యాస మహర్షిని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయవలసినటువంటి విధానం ఎట్టిదో కూడా మాకు సూచించండి అని అడగ్గా వ్యాస మహర్షి ఈ విధంగా చెబుతాడు. ధర్మరాజా, ఈ వ్రతం చేయవారు స్నాన సంధ్య వందనాలు పూర్తి చేసుకుని యథావిధిగా నానావిధ వేద మంత్రాలు చేతగాని విష్ణు నామములతో కాని శ్రద్ధాభక్తితో శ్రీ మహావిష్ణువుని పూజించాలి. పిమ్మట ప్రథముగా పంచామృత స్నానం గావించి స్వామివారికి ఆ తరువాత శుద్ధోదకముచే అభిషేకము చేసి శ్రీ మహావిష్ణువుకు వస్త్రములచే అలంకరించి నానా విధముల పుష్పముల చేత కాని
ధూప దీపముల చేత కానీ పూజించి భక్తితో నైవేద్యం సమర్పించి తాంబూలం సమర్పించి తరువాత కర్పూర నీరాజనం సమర్పించాలి. లోకమందు ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వారి సర్వపాపాలు తొలగి సమస్త సుఖాలు పొందుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశ పారాయణం చేసుకొని సాయంకాలం మరలా స్నానమాచరించి శుచి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి గోమయంతో అలికి రంగుల ముగ్గులతో అలంకరించి పద్మం శంఖచక్ర పాదములు వన్నెల ముగ్గులు పెట్టి తులసి కోట అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి గీతావాద్యములతో వేద ఘోషములతో తులసి కథను వినాలి. పుణ్యం కోరేవారు ఎలాగైనా కానీ తులసీవ్రత మహత్యమును వినాలి. ఈ రోజున తులసి యొక్క మహత్యాన్ని వింటే విష్ణులోకానికి వెళ్తారు. కాబట్టి ఈ రోజున గంగా స్నాన ఫలితాన్ని కూడా పొందుతారు. నీరాజనం చేసిన వారికి పాపం మొత్తం కూడా నిప్పులో పడినటువంటి పత్తి వలె నశించిపోతుంది. కేవలం నీరాజనం నేత్రమందు కాని శిరస్సునందు కాని అద్దుకున్న వారికి కూడా విష్ణులోకం కలుగుతుంది. తర్వాత కొబ్బరి బెల్లం అలాగే ఖర్జూరం అరటి పండ్లు చెరుకు ముక్కలు మొదలైనవి స్వామివారికి నివేదన చేయాలి. తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి తాంబూల నీరాజనం వ్యవస్థకి మంత్ర పుష్పాలతో సహా పూజ పూర్తి చేసి తులసి సహితమైనటువంటి లక్ష్మీనారాయణ యొక్క మహత్యాన్ని దీపదాన ఫలితాన్ని విని బ్రాహ్మణులకు శక్తి కొలిది తాంబూలం సమర్పించుకోవాలి. ఈ వ్రతం ఆచరించిన వారి యొక్క కోటి జన్మల పాపాలు నశించి లోకమున సమస్త భోగములు అనుభవిస్తారు. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు ఆవశ్య దీపదానం చేయాలి అంటూ వ్యాస మహర్షి చెప్పగా విని దీపదాన మహిమ గురించి చెప్పమంటూ ధర్మరాజు అడగగా వ్యాస మహర్షి ఈ విధంగా చెబుతారు. ధర్మరాజా, కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానం చేయాలి. ఒక్క దీపదానం చేసినా కూడా ఎన్నో పాపాలు నశించిపోతాయి. అలాగే 10 దీపాల దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగుతుంది. ఇంతకు దీపదానం చేయుట వలన సర్వాధిపత్యం పొందుతారు. బ్రహ్మాదులకు దీపదాన ప్రభావం వలనే వైకుంఠమునందు శాశ్వతమైనటువంటి నివాసం కలిగింది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు దీపదానం ఎవరైతే చేస్తారో వారు వైకుంఠ సమస్తమైనటువంటి భోగాలను అనుభవించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారికి మోక్షప్రాప్తి లభిస్తుంది. మంచి నూనెతో దీపం వెలిగించిన వారికి కీర్తి సంపద లభిస్తుంది. ఇప్ప నూనెతో దీపం వెలిగించిన వారికి ఈ భోగాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఆవ నూనెతో దీపం వెలిగిస్తే శత్రువులు నశిస్తారు. ఆవ నూనెతో కానీ లేదంటే ఇప్ప నూనెతో కానీ దీపం పెడితే శత్రు భయం ఉండదు. అలాగే ఆముదంతో కానీ ఈ రోజున దీపం పెడితే సంపద కీర్తి ఆయుష్ పెరుగుతుంది. ఇక గేదె నెయ్యితో దీపం వెలిగిస్తే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించిపోతుంది. దానికి స్వల్పముగా ఆవు నెయ్యి కలిపి దీపం పెట్టినట్లయితే ఏ దోషం ఉండదు. ఒక వ్యక్తితో దీపం పెట్టి దానం చేస్తే సమస్త పాపాలు పోయి బుద్ధివంతుడవుతాడు. 4 ఒత్తులతో దీపం పెడితే దానం చేసినటువంటి రాజయోగం కలుగుతుంది, రాజు అవుతాడు. 10 ఒత్తులతో దీపం వెలిగించి దానం చేస్తే చక్రవర్తి అవుతాడు. 100 ఒత్తులతో దీపం వెలిగించి దానం చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. 1000 ఒత్తులతో దీపం వెలిగించి దానం చేస్తే ఇంద్రుడితో సమానువారవుతారు. ఈ యొక్క దీపదానము విష్ణు క్షేత్రమందు కానీ తులసి సన్నిధి అందు కానీ చేసినట్లయితే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికాయి. ద్వాదశి నాడు దీపదానం చేసిన దీపాలను వరుసగా వెలిగించిన ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి పాపాలు కూడా నశిస్తాయి. ఈ యొక్క దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులు అవుతారు అంటూ వ్యాస మహర్షి చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందాన్ని పొంది తులసి మహత్యం చెప్పమంటూ కోరగా వ్యాసుడు ఈ విధంగా చెప్పుతున్నాడు. తులసి మహిమను పూర్తిగా బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు రాజా. అయినా ఆ బ్రహ్మదేవుడు నారదుల వారికి చెప్పినట్లుగా నేను కూడా చెప్తాను విను. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకాన్ని పొందుతారు. ఉద్దాన ద్వాదశి నాడైన తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలుడిగా పుడతారు. తులసి మొక్కలు వేసి పెంచిన వారు మహాయాగాలు చేసి విష్ణు లోకాన్ని పొందినటువంటి పుణ్యాన్ని పొందుతారు.
తులసీ దళాలు కలిపినటువంటి నీటితో స్నానం చేస్తే వారు పాపాలన్నీ విడిచిపోయి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటుకు యమ కింకరుడు కూడా రారు. బృందావనం వేసిన వారు బ్రహ్మత్వాన్ని పొందుతారు. తులసి తోట వేసి పెంచుట, తులసీ వేరు తలుచుట, తులసీదళం భక్షించుట పాపహరములు కాబట్టి ఈ యొక్క తులసీ వ్రతము అమోఘమైనటువంటి ఫలితాన్ని కలిగించేటటువంటి దివ్యవ్రతం. సమస్త దేవతలు కూడా తులసి అందే నివసిస్తూ ఉంటారు. ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా కాని తులసి బ్రుతికిని పూసుకుని చనిపోయినచో వారిని దూరం నుండి కూడా యమదూతలు చూడలేరు. కేశవుని కాని పరమేశ్వరుని కాని తులసి ఆకులతో పూజిస్తే పునర్జన్మ కలగదు. కార్తీక మాసంలో 1,00,000 తులసీదళ వ్రతంను ఆచరించి శ్రీహరిని పూజించే వారికి సమస్త సంపదలు సమకూరుతాయి. తులసిని స్థాపించడం వలన, సృష్టించడం వలన, పెంచినందు వలన కూడా తులసి గురించి చదివినా, విన్నా, తెలుసుకున్నా కూడా వారు చేసినటువంటి సకల పాపాలు కూడా హరిస్తాయి. నర్మదా నదిని చూడ్డం, గంగా నదిలో స్నానం చేయటం, తులసీవనాన్ని సేవించడం ఈ 3 పనులు సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. తులసీవనాన్ని స్థాపించు వారి యొక్క సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి. ఇష్ట కార్యాసిద్ధి కలుగుతుంది. యముడు వల్ల భీతి కలగదు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు సమస్తము కూడా కార్తీక మాసంలో చేయటం వల్ల వచ్చేటటువంటి పుణ్యాన్ని కలిగిస్తాయి. తీర్థయాత్రలు దేహాన్ని, మనసును పునీతం చేస్తాయి. వీటి వలన కలిగేటటువంటి పుణ్యఫలం ఈ యొక్క కార్తీక మాస ద్వాదశి నందు తులసీ దళములతో పూజలు చేసేవారికి ఈ విధంగా చేసేటటువంటి పనులు చేస్తే అలాంటి వారి యొక్క అజ్ఞానం కూడా నశించిపోతుంది. ఘోర నరకములు యందు కూడా వారు పడరు. తులసీ దర్శనం కలగని వారు, ఈ సమయం వృధా చేసిన వారు, అలాగే విష్ణువును పూజించని వారు ఈ రోజున ఘోరమైనటువంటి నరకంలో పడతారు. ఈ యొక్క తులసీ మహత్యాన్ని తెలియజేసేటటువంటి ఒక పూర్వకథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు వ్యాసుడు. పూర్వం కాశ్మీర దేశవాసులైనటువంటి హరి మీద మేధలు అనేటటువంటి 2 బ్రాహ్మణులు తీర్థయాత్రలు చేస్తూ ఒక చోట తులసి తోటను చూస్తారు. చూసిన వెంటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు. అది చూసి హరిమేధుడు అదేంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దేవాసుడు క్షీరసాగర మదనం చేసినప్పుడు దానిలో నుండి ఐరావతం కల్పవృక్షంతో సహా ఎన్నో ఉత్తమమైనటువంటి వస్తువులు పుట్టాయి. ఆ తరువాత లక్ష్మీదేవి పుడుతుంది. తరువాత అమృతం ఉద్భవిస్తుంది. ఆ యొక్క అమృత కలశమున చేతబూని మహాదానమునందు పొంది శ్రీ మహావిష్ణువు ఆ యొక్క కలశంపై ఆనంద బాష్పాలు విడవగా అందులో నుండి తులసి పుట్టింది. ఇలా పుట్టినటువంటి తులసిని లక్ష్మిని శ్రీ మహావిష్ణు పరిగ్రహించను. ఇలా పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకుని నీవు లోకముల యొక్క పావనం చేయగలిగినటువంటి గొప్పదానివి అవుతావని చెప్పి ప్రేమ మీద పలుకుతాడు. అందువలన నారాయణుడుకు తులసి అందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటుంది. అందువల్ల నేను తులసికి నమస్కరిస్తున్నానని చెబుతాడు సుమేధుడు. ఈ కథంతా పూర్తయిన తర్వాత వారు కూర్చున్నటువంటి ఆ ప్రదేశంలో 2 పురుషులు దివ్యమైనటువంటి తేజస్సుతో బయటకు వస్తారు. ఇక హరిమేధుడు సుమేధుడు వారిని చూసి దివ్యమంగళమైనటువంటి విగ్రహాధారులైనటువంటి ఓ స్వాములారా మీరెవరు అని అడుగుతారు. వారిలో ఒకరు ఇలా చెప్పడం ప్రారంభించారు. నేను దేవలోకవాసిని. నా పేరు అస్తికుడు అంటారు. నేనొకనాడు అప్సరసలతో కూడి ఒక వనమున కామ వైరాగ్యంతో మైమరిచిపోయి క్రీడిస్తూ ఉండగా మేము ధరించినటువంటి పుష్పమాలికలు పైన పడి మా యొక్క సందడి వలన అక్కడ తపస్సు చేస్తూ ఉన్నటువంటి రోమర్షుల వారి యొక్క తపస్సు భగ్నమైంది. ఆ మహాముని యొక్క కోపంతో నన్ను చూసి నీవు మదోన్మతుడివై ఈ విధంగా నన్ను అలాగే నా తపస్సును నాశనం చేశావు. నువ్వు రాక్షసుడు కమ్మంటూ నన్ను శపించాడు. శాప విముక్తిని కోరి ఆ మునిని వేడుకోగా ఆ ముని ప్రసన్నుడై ఆయన అనుగ్రహం కలిగి నీవు ఎప్పుడైతే తులసీ మహిమను అలాగే విష్ణువు యొక్క ప్రభావాన్ని వింటావో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అంటూ నన్ను అనుగ్రహిస్తాడు. అలా నేను బ్రహ్మ రాక్షసునై ఇదిగో ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేను పావనమయ్యాను. నేను మోక్షాన్ని పొందబోతున్నానని చెప్పి రెండో వ్యక్తి తన యొక్క వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు.
అయ్యా, నేను పూర్వం ఒక ముని కుమారుడిగా పుట్టాను. ఒక అపరాధం వలన ఈ యొక్క బ్రహ్మ రాక్షసుడిగా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాను. ఇదిగో నా భాగ్యం వలన మేమిద్దరం కూడా మీ దయ వలన పవిత్రులమయ్యాము. ఇలా మమ్మల్ని మీరు అనుగ్రహించారు కాబట్టి మీ యొక్క తీర్థయాత్ర ఫలిస్తుంది అని చెప్పి వారిరువురూ కూడా వారి ద్రోణి వారు వెళ్తూ ఉంటారు. ఇక వారిని చూసి ఆశ్చర్యంతో ఆనందంలో మునిగి ఉన్నటువంటి తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకుని ఇళ్లకు వెళ్తారు. ఈ యొక్క హరిమేధుడు సుమేధుడు ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఉత్తమ గతులు పొందుతాయని చెప్పి బ్రహ్మదేవుడే నారదుల వారికి చెప్తాడని చెప్పి వ్యాసుడు ధర్మరాజుకు ఈ యొక్క క్షీరాబ్ది వ్రతం గురించి అలాగే తులసి కథ గురించి చెప్పి ఈ కథను ఈ రోజు విన్నవారు ఉత్తములవుతారని చెప్పి వివరిస్తాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రత మహత్యాన్ని ఎంతో గొప్పగా ఈ రోజు భాగవతంలో ఉన్నటువంటి అంబరీషుడి యొక్క కథ ద్వారా తెలుసుకొని అంబరీషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం అంబరీషుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతను నాభగుడి కుమారుడు, పరమ భాగవత తత్పరుడు, గొప్ప విష్ణు భక్తుడు. ఆ అంబరీషుడు 7 దీవుల భూమండలం యావత్తును కూడా పరిపాలించాడు. లెక్కలేనంత శివ సంపదలతో తులతూగాడు. దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహానుభావుడు. అతడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు అంటే అతనికి అనలేనటువంటి గొప్ప భక్తి. భగవంతుడి భక్తులన్నా ప్రాణ సమానంగా చూసేవాడు. అతను తన మనస్సు ఎప్పుడూ కూడా శ్రీహరి పాద పద్మములపై లగ్నం చేసేవాడు. తన నాలుకను శ్రీహరి గుణకీర్తనకై వినియోగించాడు. తన చేతులు శ్రీహరిని అర్చించడానికి మాత్రమే ఉపయోగించేవాడు. అలా శ్రీహరి భక్తుల యొక్క స్పర్శ కోసం తన శరీరాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. తన నేత్రాలు శ్రీహరిని చూడడం కోసమే ఉపయోగించేవాడు అన్నట్లుగా అతని భక్తి అలా ఉండేదన్నమాట. అలా అతను కోరికలు లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. శ్రీహరి భక్తులైనటువంటి బ్రాహ్మణులను ఏ విధంగా చెబితే ఆ విధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. సరస్వతి నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉండేవాడు. ఆ యజ్ఞానికి అధర్వంలోగా వశిష్ఠుడు, అసీతుడు, గౌతముడు ఇలా మొదలైనటువంటి మహర్షులు అందరూ కూడా వ్యవహరిస్తారు. పరిపూర్ణంగా భూరి దక్షిణతో యాగాన్ని పూర్తి చేస్తారు. యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధిస్తాడు. పండితుడు ఋత్విజుడు తలపించే విధంగా వస్త్రధారణ చేసి మరీ అక్కడికి వస్తారు. యజ్ఞాన్ని కనులారా తిలకిస్తారు. ఆ సమయంలో వారు కూడా దేవతల్లా భాషిస్తారు. చూసేందుకు అంబరీషుడు రాజ్యంలో ప్రజందరూ కూడా ఆది పురుషుడైనటువంటి శ్రీహరి చరిత్రలే వింటూ అతని గాథలే గానం చేస్తూ ఉంటారు. అందుచేత దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరు అన్నమాట. తమ హృదయంలో ఆ శ్రీహరిని దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనసు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతూ ఉండేవారు. ఆ విధంగా అంబరీషుడు భక్తి తత్వంతో స్వధర్మాన్ని పాటిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. సిరి సంపదలు, సేవకులు, భార్య, పిల్లలు అన్నీ కూడా అసత్యమే అని చెప్పి భావించేవాడు. అతని నిరంతర భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అతన్ని రాజ్యాన్ని రక్షించడానికై తన సుదర్శన చక్రాన్ని నియమించాడు. అంబరీషుడి భార్య శీలావతి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ద్వాదశి వ్రతం 1 సంవత్సరం పాటు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తారు. వ్రతం పూర్తయ్యాక కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవాసం ఉంటారు. ద్వాదశి రోజు యమునా నది స్నానం చేసి మధువనంలో శ్రీహరిని ఆడిస్తారు. సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానాలతో చేస్తారు. బ్రాహ్మణులను సిద్ధులను పూజిస్తారు. బంగారం వెండి వస్తువులతో అలంకరించినటువంటి 60 కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తారు. వాటితో పాటు శాస్త్రోక్తపేతంగా బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తారు. వాళ్ళ అనుమతి తీసుకుని పాలన చేయడానికి ద్వాదశి గడియలు వెళ్లకుండా పూజించాలి అనేటటువంటి నియమం అన్నమాట. దానికి సిద్ధపడతారు. అయితే సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహాముని అతిథిగా అక్కడికి వస్తారు. అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తారు అంబరీషుడు. అంబరీషుడు ఆసనం నియమించి కూర్చుండబెడతాడు. ఇదే విధానంగా అతిథి పూజ చేస్తారు. పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తారు. అంబరీషుడి ఆహ్వానానికి దుర్వాస మహాముని అంగీకరించి మాధ్యానిక నిత్యకర్మలు ఆచరించి వస్తానని చెప్పి యమునా నదికి వెళ్తారు. పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలో నిమగ్నమై ఉండిపోతాడు. ఆ అంబరీషుడు మహర్షి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పటికి ఇంకా 1 ముహూర్త కాలం మాత్రమే ద్వాదశి గడియలు ఉంటాయి.
ద్వాదశి తిథి దాటకుండానే పాలన పూర్తి కావాలి. దుర్వాసుడేమో ఇంకా రాలేదు, ఏం చేయాలి అనే ధర్మ సందేహంలో పడతారు అంబరీషుడు. ద్వాదశి తిథి దాటకముందే ఇంతవరకు చేసినటువంటి వ్రతం చెడిపోతుంది. అతని విడిచిపెడితే భోజనం చేయటం అధర్మం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పమంటూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడుగుతాడు అంబరీషుడు. అద్దె విడిచి భోజనం చేయాలా, ద్వాదశ గడియలు అయిపోయాక భోజనం చేయాలా? రెండూ దోషాలే. ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడగ్గా, నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది అని చెప్పి నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తాను. ఇది మంచిదేనా అని అడుగుతాడు అంబరీషుడు. అలా బ్రాహ్మణుల అనుమతి తీసుకుని శ్రీహరిని ధ్యానిస్తూ నీళ్లు మాత్రం తాగి పాలన పూర్తి చేస్తాడు. తర్వాత దుర్వాసముని కోసం ఎదురుచూస్తూ కూర్చుంటారు. అంబరీషుడు స్నానాది కార్యాలు నిత్యకర్మలు అనుష్ఠించుకుని యమునా నది నుండి దుర్వాస మహాముని తిరిగి వస్తాడు. అంబరీషుడు ఎదురు వెళ్లి స్వాగతిస్తాడు. ఆ మహర్షిని దుర్వాస మహాముని అంబరీషుణ్ణి చూడటంతోనే పాలన పూర్తి చేశాడని చెప్పి తెలుసుకుంటాడు. అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు దుర్వాస మహాముని. దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతోనే రుద్ధుడైపోతాడు. అంబరీషుడేమో వణికిపోతూ ఉంటాడు. చేతులు జోడించి నుంచొని ఆ అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తూ ఉంటాడు. అందరినీ చూస్తూ ఇలా పలుకుతాడు, వినండి, ఈ క్రూరుడు ధనమదం చేత ఉన్నాడు. భగవంతుడిపై ఈ సుమంత భక్తి కూడా ఇతనికి లేదు. మహాత్ముడు అని చెప్పి పెద్ద విర్రవీగుతున్నాడు. ధర్మాన్ని కాపాడాల్సినటువంటి ఈ రాజు ధర్మాన్ని నాశనం చేశాడు. నన్ను అతిథిగా పిలిచాడు, నేను అతిథిగా వచ్చాను కదా, నన్ను భోజనానికి ఆహ్వానించాడు కదా, నాకు భోజనం పెట్టకుండా తాను తిన్నాడు. చూడు అంబరీష, నువ్వు చేసినటువంటి ఈ అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావంటూ రుద్రుడు అయిపోతాడు. అలా తన జటాజుటం నుంచి ఒక వెంట్రుకను తీసి అందులో నుండి కృత్య పడుతుంది. అంబరీషుని హతమార్చడం కోసం ఆమెను పుట్టిస్తాడు. ఆ తర్వాత ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ ఒక పెద్ద కత్తి పట్టుకుని ఆ కృత్య అంబరీషుడి మీదకు వెళుతుంది. ఆ కృత్యాల నడుస్తూ ఉంటే భూమి మొత్తం కంపించిపోతుంది. ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్తు కూడా చలించలేదు, అడుగు వెనక్కి వేయలేదు. పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి తన యొక్క భక్తుని రక్షించడానికి ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించడం చెప్పుకున్నాం కదా. ఆ సుదర్శన చక్రం దూసుకు వచ్చేటువంటి దుర్వాసుని ప్రయోగించినటువంటి ఆ యొక్క కృత్య మీద పడి కృత్యని బూడిద చేసేస్తుంది. అక్కడితో ఆ సదస్సు ఆ యొక్క సుదర్శన చక్రం ఆగలేదు. దుర్వాసుడి మీదకి తిరగబడుతూ ఉంటుంది. తాను ప్రయోగించినటువంటి ఆ యొక్క కృత్య బూడిద చేసి ఆ తర్వాత సుదర్శన చక్రం తన మీదకు రావటం చూస్తాడు దుర్వాసుడు. ఇక చేసేదేమీ లేక పని చేయగొట్టి అక్కడ నుండి ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. అయినా ఆ సుదర్శన చక్రం ఆ దుర్వాసుడి యొక్క వెంటపడుతూ తరుముతూనే ఉంటుంది. అయితే సుదర్శన చక్రం అలా వెంటాడుతూనే ఉంటుందన్నమాట. దుర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి ప్రయత్నిస్తాడు, పరిగెడతాడు, అయినా కూడా విడిచిపెట్టదు. ఆ తర్వాత అన్ని దిక్కులకు పరిగెడతాడు. భూమి, ఆకాశం, అధోలోకాలు, సముద్రాలు, లోకపాలకులు, లోకాలు, స్వర్గం, ఊర్ధ్వలోకాలు, ఇలా అన్ని చోట్లకు కూడా పరిగెడతాడు దుర్వాసుడు. అలా ఎక్కడికి పరిగెత్తినా కూడా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడికి పడితే అక్కడ నిప్పులు కక్కుకుంటూ అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలో అతనికి ఏమాత్రం కూడా అర్థం కాదు. ఇక చేసేదేమీ లేక ఎవరు నన్ను రక్షించేవారు, ఎవ్వరూ కూడా నన్ను రక్షించేవారు లేరే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక నీరుగారిపోతూ ఉంటాడు దుర్వాసుడు. నిశ్చేష్టుడై రక్షించు రక్షించు అంటూ మొదట బ్రహ్మ దగ్గరకు పరిగెత్తాడు. బ్రహ్మదేవా, స్వయంభుడువు, నువ్వు ఈ తేజోవంతమైనటువంటి చక్రం నుండి నన్ను రక్షించు దేవా, రక్షించు అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, అది నా వల్ల కాదు, ఇది తేజోవంతమైనటువంటి చక్రం, ఈ చక్రం నుండి నేను నిన్ను రక్షించలేను అని చెప్పి బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు. చూడు దుర్వాస, నా పూర్వార్ధ ప్రార్థముల ఆయువు పూర్తి కాగానే కాలాత్ముడైనటువంటి శ్రీహరి ఈ సృష్టిని సంహరిస్తేస్తాడు. విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు. కనురెప్ప పాటులో ఈ విశ్వం, నా బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతుంది. దక్షుడు, భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు, నేను, శివుడు, దేవతలు అందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్న వాళ్ళమే. బ్రహ్మదేవుడు తన వల్ల కాదు అనడంతో కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు పరిగెడతాడు దుర్వాసుడు.
శివుడు కూడా అలాగే అంటాడు. చూడు దుర్వాస, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం నేను అడ్డగించగలనా? బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు జీవకోట్లు అతను ఇటువంటి ఎన్నో సృష్టించాడు. మరి అతన్ని కాదని చెప్పి మేము ఏమీ చేయలేం. నేనే కాదు, సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మ, కపిలదేవుడు, దేవలుడు, ధర్ముడు, అసూరి, మరీచి ఇలా మొదలైన వారందరూ సిద్ధేశ్వరుడు ఎవ్వరూ కూడా ఇప్పటికీ కూడా మాకు ఏంటో తెలుసా? శ్రీహరి మా ఆయన ఎవ్వరూ కూడా తెలుసుకోలేం. ఇది సుదర్శన చక్రం. శ్రీహరి ఆయుధం మా వంటి వాళ్ళకు కూడా కష్టతరమైనది. దానిని శరణు వేడుకో. నిన్ను శ్రీహరి ఒక్కడే రక్షించగలడు. మరి ఇంకెవ్వరూ కూడా నిన్ను రక్షించలేరు అని చెబుతాడు పరమేశ్వరుడు. ఇంకేముంది, కైలాసం నుండి కూడా పరమేశ్వరుడు ఏమీ చేయకపోవడంతో పరమేశ్వరుడు కూడా కాపాడడం లేదని చెప్పి అర్థమైపోతుంది. కైలాసం నుండి సరాసరి కైకుంఠానికి పరుగు వెళ్తాడు దుర్వాసుడు. అక్కడ చక్కగా లక్ష్మీదేవితో కూర్చున్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు. సుదర్శన చక్రం మంటలు వేడికి మాడిపోతున్నటువంటి దుర్వాసుడు వెళ్లి శ్రీహరి పాదాల మీద పడిపోతాడు. ఓ అచిత, అనంత జగన్నాథ కృష్ణస్వామి, ఇక నేను పరిగెత్తలేను, తప్పించిపోతున్నాను. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు. స్వామి శరణు శరణు, ప్రభు విశ్వభావన అపరాధం చేశాను. కృష్ణ నన్ను రక్షించు, నీ ప్రభావాన్ని తెలుసుకోలేకపోయాను. స్వామి నీ ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు తండ్రి. నీ పేరు స్మరిస్తే చాలు నరకయాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది కదా స్వామి, మరి నన్ను రక్షించలేవా అంటాడు. అప్పుడు శ్రీహరి గంభీరమైనటువంటి స్వరంతో, దుర్వాస చూడు, నేను ఎప్పుడూ కూడా భక్త పరాధీనులే, నాకు స్వాతంత్రం అంటూ ఏమీ లేదయ్యా. నా మనసు నా భక్తుల చేతుల్లోనే ఉంటుంది. నా భక్తులు నన్ను ప్రేమిస్తారు, నేను నా భక్తులను ప్రేమిస్తాను. నా భక్తులకు నేనొక్కడనే ఆధారం. అందువలన నా భక్తులను కాదని నా లక్ష్మిని, చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను. భార్యాపుత్రుడు, ఇల్లు వాకిళ్ళు, తల్లిదండ్రులు, ధన ప్రాణాలు, ఇహపరాలు ఇలా అన్నిటినీ కూడా విడిచిపెట్టి నన్ను మాత్రం ఆశ్రయించినటువంటి నా భక్తులను నేనెప్పటికీ కూడా విడిచిపెట్టను. కలలో కూడా అలా ఊహించను. నా ప్రియభక్తులే నా హృదయం, నా భక్తుల హృదయాలే నన్ను తప్ప ఇంకేమీ కూడా ఎరుగరు. వాళ్ళు తప్ప ఇంకేమీ కూడా ఎరుగను నేను. కాబట్టి ఓ దుర్వాస, నేను ఒక ఉపాయం చెబుతాను విను. అంబరీషుణ్ణి అకారణంగా నువ్వు బాధించాలని చెప్పి ప్రయత్నించి నువ్వు ఈ యొక్క ఆపదనెత్తిన వేసుకుని తిరుగుతూ ఉన్నావో, మరి ఆ అంబరీషుడి దగ్గరికి వెళ్ళు. అతడే నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నిరాపరాధులైనటువంటి సాధువులను బాధ పెట్టే వాళ్లకు ఎప్పటికైనా కానీ కష్టాలు తప్పవు. బ్రాహ్మణుడు అన్నవాడు విద్య గడించాలి, తపస్సు చేయాలి. అవే అతడికి పరమ కళ్యాణం. కాబట్టి సందేహం లేదయ్యా. అయితే బ్రాహ్మణుడు దుర్నీతి పరునైతే మాత్రం అవే విపరీత ఫలితాలను ఇస్తాయి. వెళ్ళు, నీకంతా శుభమే కలుగుతుంది. నేను చెబుతున్నాను కదా, వెళ్ళి అంబరీషుణ్ణి శరణి వేడుకో, నీకు శాంతి లభిస్తుంది అంటాడు శ్రీ మహావిష్ణువు. భగవంతుడైన శ్రీహరి అలా చెప్పడంతో అక్కడ నుండి బయలుదేరుతాడు దుర్వాసుడు. సుదర్శనం వెంటపడుతూ ఉంటుంది. ఆ సుదర్శన చక్ర మంటల్లో మాడిపోతూ ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ సరాసరి వచ్చి అంబరీషుడి పాదాల మీద పడతాడు. అయ్యయ్యో, దుర్వాసుడంతటి మహర్షే తన పాదాలు పట్టుకున్నాడే అని చెప్పి సిగ్గుపడతాడు అంబరీషుడు. అతని హృదయం కరిగిపోతుంది. చటుక్కును లేస్తాడు. సుదర్శన చక్రాన్ని ఇలా స్తోత్రం చేస్తాడు. అంబరీషుడు, ఓ సుదర్శన చక్రమా, నీవు తేజోవంతుడివే, నీవే సూర్యుడివి, నీవే చంద్రుడివి, భూమి ఆకాశం జలం వాయువు 5 తన్మాత్రయాలు సర్వేంద్రియాలు అన్నీ నువ్వే. శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానికి నీవు 1000 అంచులు కలిగినటువంటి మహాచక్రానివి నీవు. నీకు నమస్కరిస్తున్నాను. తరవస్త్రాలను సంహరిస్తావు. పృథ్వీపతివి సుదర్శనమా, ఈ బ్రాహ్మణుడిని రక్షించు, ఇతనికి శుభం చెయ్యి. ఇలా పలు విధాలుగా పదే పదే వేడుకుంటాడు అంబరీషుడు. చూడు, నేనే కనుక యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలు చేసిన వాడైతే, బ్రాహ్మణ పారాయణుడైతే, మంచి కులంలో జన్మించి ఉంటే దుర్వాసుడి దుఃఖం నుండి విముక్తుడు కావాలి. సర్వగుణ శ్రేయస్సుడు, సర్వభూత భాంతువుడైన శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడు అయితే ఈ దుర్వాసముని దుఃఖము నుండి ఇప్పుడే విముక్తి కావాలి. అలా అంబరీషుడు స్తోత్రం చేస్తూ ఉండడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది. సుదర్శన చక్రం మంటలో నుండి విముక్తి పొందుతాడు దుర్వాసుడు. అలా దుర్వాసుడు అంబరీషుణ్ణి అలా చూస్తూ పదే పదే ఆయన్ని అభినందించి ఆశీర్వదిస్తాడు. రాజా,
శ్రీహరి భక్తి మహిమను ఈ రోజు నేను కల్లారా చూశాను. నేను నీకు అపకారమే తలపెట్టినా నీవు నాకు క్షేమం చేశావు. నీవు నిజంగా భక్త వస్తుల్యుడువు. శ్రీహరిని నీవు స్వాధీనం చేసుకున్న వాడివి కాబట్టే శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎవరి మంగళమైనటువంటి నామం విన్నంత మాత్రం చేతే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయో ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలు సేవించిన వారికి దుర్లభమైనదంటూ ఉంటుందా? ఏదీ కూడా ఉండదు. కరుణా హృదయుడవు నువ్వు నన్ను అనుగ్రహించావు. నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలు సైతం కాపాడావంటూ దుర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు కూడా భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. దుర్వాసుడు తిరిగి వస్తాడని అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దుర్వాస చక్రం శాంతించి తిరిగి వెళ్లేదాకా దుర్వాసుడి పాదాలు పట్టుకొని అతన్ని ఓదారిస్తాడు. శాస్త్రోపేతంగా భోజనం పెడతాడు. అతిథి సత్కార్యాలు అన్నీ చేస్తాడు. తృప్తి చెందుతాడు. అప్పుడు దుర్వాసుడు, నువ్వు కూడా భోజనం చెయ్యి. పరమ భక్తుడువు నీవు. నీ దర్శనం వలన, నీ స్పర్శ వలన, నీతో మాట్లాడడం వలన, నీ ఆతిథ్యం వలన పరమానందం నాకు కలిగింది. స్వర్గలోకంలో దేవతాశ్రీలందరూ నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు తెలుసా. లోకం నిన్ను కీర్తిస్తుంది. అలా అంబరీషుడిని అనేక విధాలుగా మెచ్చుకొని అతని అనుమతి తీసుకొని మరలా ఆకాశ మార్గాన్ని దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. సుదర్శన చక్రం వెంట తరిమి దుర్వాసుని ముల్లోకాలు తిప్పుతుంది. ఆ మహర్షి తిరిగి అంబరీషుని దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఏడాది కాలం పడుతుంది. అంతవరకు కేవలం మంచినీళ్ళని తాగుతూ ఉండిపోతాడు అంబరీషుడు. దుర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనం చేస్తాడు. తన వల్ల దుర్వాసుడు ఆపదలో చిక్కుకోవటం, తర్వాత తన వల్లే ముక్తి పొందడం ఇదంతా కూడా శ్రీహరి మహిమే అని చెప్పి భావిస్తాడు అంబరీషుడు. అలా శ్రీహరిపై ఉండేటటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డిపోచి అనిపిస్తుంది అతడికి. అలా శ్రీహరిని ధ్యానించుకుంటూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తులతో అంబరీషుడు పరమ భాగవోత్తముడైనటువంటి ఈ అంబరీషుడి కథ ఈ ద్వాదశి గడియల్లో చదివిన వారికి, విన్న వారికి, వినిపించిన వారికి శ్రీహరి కరుణా కటాక్ష వికక్షలు కలుగుతాయి. హరిభక్తులు అవుతారు. మోక్షం పొందుతారు. ఇహపర సౌఖ్యాలను పొందుతారని పరీక్షిత్ మహారాజు సుగుడుకు చెప్పగా దానిని సూతుడు శౌనకాది మహామునులందరికీ కూడా చెప్పినటువంటి అంబరీషుని యొక్క చరిత్ర ఎంతో మహిమాన్వితమైనటువంటి చరిత్రను విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమో నారాయణ అని చెప్పి కామెంట్ చేయండి.